నమస్కారం. ఈరోజు మనం అమంటా హెల్త్ కేర్ గురించి పూర్తి డీప్ డైవ్ చేయబోతున్నాం. కేవలం ఏడాదిలో ఈ కంపెనీ నికర విలువ 96 కోట్ల నుండి 211 కోట్లకు పెరగడమే కాదు. బిబ్రున్, అక్యులైఫ్ లాంటి దిగ్గజ కంపెనీలకు కూడా సాధ్యం కాని టెక్నాలజీ వీరి సొంతం. 125 డిగ్రీల వేడిని తట్టుకునే వీరి బాటిల్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? 464 రోజుల ఇన్వెంటరీ ఉన్న కంపెనీ ఎందుకు సేఫ్ జోన్‌లో ఉంది? ఇక చార్ట్స్‌లో స్టాక్ బాటమ్ అవుట్ అయ్యిందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫైనాన్షియల్ అప్డేట్. క్రిసిల్ సంస్థ అమంటా హెల్త్ కేర్ రేటింగ్‌ను BBB- నుండి BBB స్టేబుల్ కు పెంచింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, సెప్టెంబర్ 2025 నాటికి కంపెనీ నికర విలువ 96 కోట్ల నుండి ఏకంగా 211 కోట్లకు చేరింది. రెండోది, ఐపీఓ ద్వారా వచ్చిన 126 కోట్లలో ఒక 100 కోట్లను కేవలం ఫ్యాక్టరీ విస్తరణకే వాడుతున్నారు. మిగతా 19 కోట్లు ఇష్యూ ఖర్చులకు, 6 కోట్లు సాధారణ అవసరాలకు కేటాయించారు. మూడోది, 2026లో కంపెనీ ఏకంగా 130 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి భవిష్యత్తులో కంపెనీ ఎంత స్పీడ్‌గా గ్రో అవుతుంది? మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ ఏంటి? మేనేజ్మెంట్ చాలా స్పష్టమైన టార్గెట్స్ ఇచ్చింది. ఒకటి, రెవెన్యూ గ్రోత్. రాబోయే రెండేళ్లలో కంపెనీ ఆదాయం 20% పెరగాలి అనేది వారి లక్ష్యం. 2, లాభాల మార్జిన్లు. ప్రస్తుతం ఉన్న ఎబిటా మార్జిన్లు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపడతాయి. ముఖ్యంగా కొత్త ప్లాంట్లు వచ్చాక. మార్జిన్లు 3-4% పెరుగుతాయని అంచనా. అంటే పర్సెంటేజ్ పరంగా చూస్తే ఎంత ఉండొచ్చు? మేనేజ్మెంట్ ప్రకారం విస్తరణ పూర్తయ్యాక ఎబిటా మార్జిన్లు 26-27% రేంజ్లో స్థిరపడే అవకాశం ఉంది. ఇది చాలా ఆరోగ్యకరమైన మార్జిన్. ఈ గ్రోత్ రావాలంటే కెపాసిటీ పెంచాలి కదా. ప్రస్తుతం ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఫ్యాక్టరీలన్నీ దాదాపు ఫుల్ అయిపోయాయి. పెద్ద బాటిల్స్ ప్లాంట్ 91%, చిన్న బాటిల్స్ ప్లాంట్ 99%, మరియు స్టెరిపోర్ట్ ప్లాంట్ 91% సామర్థ్యంతో నడుస్తున్నాయి. అందుకే విస్తరణ తప్పనిసరి. కొత్త ప్లాంట్లు ఎప్పుడు వస్తాయి? 2 ప్రధాన విస్తరణలు జరుగుతున్నాయి. ఒకటి, హై మార్జిన్ ఇచ్చే స్టెరిపోర్ట్ ప్లాంట్. ఇది 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుంది. 2, చిన్న బాటిల్స్ ప్లాంట్. ఇది 2027 ఆర్థిక సంవత్సరం చివరలో, అంటే 4వ త్రైమాసికంలో ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. అసలు ఈ స్టెరిపోర్ట్ కు మార్కెట్లో ఎందుకంత డిమాండ్? పోటీదారులు లేరా? బిబ్రున్, ఓత్సుకా, ఫ్రెసినియస్, అక్యులైఫ్ వంటి పెద్ద పోటీదారులు ఉన్నారు. కానీ అమంటా వారి టెక్నాలజీ వేరు. పోటీదారులు పాలిఎథిలీన్ వాడుతుంటే అమంటా వారు రాండమ్ కోపాలిమర్ పాలిప్రొపైలీన్ వాడుతున్నారు. దీనివల్ల లాభం ఏంటి? 2 భారీ లాభాలు ఉన్నాయి. ఒకటి, టెంపరేచర్. ఇతర కంపెనీల బాటిల్స్ 121 డిగ్రీలకే కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ అమంటా బాటిల్స్ 125 డిగ్రీల వరకు తట్టుకుంటాయి. దీనివల్ల మందు క్వాలిటీ చెడిపోదు. 2, బలం. అమంటా బాటిల్స్ 5 రెట్లు ఎక్కువ గట్టిదనంతో ఉంటాయి. అందుకే పారామెడిక్స్ దీన్ని ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బాటిల్స్కి సప్లై కొరత ఉంది. అది కంపెనీకి కలిసొచ్చే అంశం. చివరగా ఫండమెంటల్స్‌లో 464 రోజుల ఇన్వెంటరీ డేస్ ఉండటం రిస్క్ కాదా? భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే స్టెరిపోర్ట్ బాటిల్ ఎక్స్పైరీ డేట్ 3 సంవత్సరాలు ఉంటుంది. అమ్మిన తర్వాత 6 నెలల్లోనే హాస్పిటల్స్లో వాడేస్తున్నారు. కాబట్టి ఇన్వెంటరీ ఎక్కువ ఉన్నా అది పాడవదు. ఫండమెంటల్స్ అద్భుతంగా ఉన్నాయి. మరి టెక్నికల్‌గా చార్ట్స్ ఏం చెబుతున్నాయి? స్టాక్ పడటం ఆగిపోయిందా?
చార్ట్స్లో చాలా ఆసక్తికరమైన ప్యాటర్న్ కనిపిస్తోంది. డైలీ చార్ట్ గమనిస్తే క్లియర్గా బాటమింగ్ అవుట్ ఫార్మేషన్ కనిపిస్తోంది. స్టాక్ రూ. 99 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అలాగే వాల్యూమ్స్ తగ్గిపోతున్నాయి. అంటే అమ్మకాల ఒత్తిడి తగ్గిపోయిందని అర్థం. మరి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతం పైన 110 మరియు రూ. 115 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ స్టాక్ 115 పైన క్లోజ్ అయితే టెక్నికల్గా మంచి బ్రేక్ అవుట్ వచ్చే అవకాశం ఉంది. డౌన్ సైడ్ మాత్రం రూ. 99 స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుంది. థాంక్యూ సార్. చివరగా మన వ్యూయర్స్‌కి ఒక ముఖ్య గమనిక. Disclaimer: This video is for educational purposes only. We are not SCBI registered advisors. అవును, ఇది కేవలం స్టడీ పర్పస్ కోసం మాత్రమే. ఇందులో ఎలాంటి బై లేదా సెల్ రికమెండేషన్ లేదు. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది. దయచేసి ఇన్వెస్ట్ చేసే ముందు మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి.